ఎంపీ సానా సతీష్ బాబు రాజ్యసభ సభ్యునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా కోనసీమ జిల్లాకు వస్తున్నారు. ఈ సందర్భంగా అమలాపురంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు నేతృత్వంలో ఘన సత్కారం ఏర్పాటు చేశారు. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రావులపాలెంలో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ, పల్లంరాజు ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం గడియారం స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఎంపీ సతీష్ బాబుకు పౌర సన్మానం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాపు జేఏసీ నాయకులు సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి. శ్రీదేవి, ఏదైతే రెండోసారి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ బాబు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి తొలిసారిగా ఇక్కడ కోనసీమ జిల్లాకి విచ్చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఇదే తొలిసారి రావటం, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలకడానికి ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు మొత్తం అంతా కూడా సర్వం సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్ తదితరుల బృందం అంతా కలిపి ఆయనకి అమలాపురంలో పౌర సన్మానం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సత్యనారాయణ గార్డెన్స్లో, అమలాపురంలో సత్యనారాయణ గార్డెన్స్లో ఈ సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అంటే సాయంత్రం 5 గంటలకల్లా అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్కి చేరుకునే విధంగా ఇక్కడ 2 గంటలకి, ఇప్పుడు మనం రావులపాలెంలో ఉన్నాం, రావులపాలెంకి సానా సతీష్ బాబు 2 గంటలకి ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ నుంచి భారీ కార్ల ర్యాలీతోటి ఇక్కడ రావులపాలెం, కొత్తపేట, ముక్కామల, అంబాజీపేట వరకు కూడా కార్ల ర్యాలీ కొనసాగనుంది. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడ నుంచి కార్లలో అభిమానులు, కూటమి నాయకులు కూడా ఘన స్వాగతం పలకనున్నారు. అయితే అంబాజీపేట నుంచి చూసినట్లయితే భారీగా పెద్ద సంఖ్యలో, వేలాది సంఖ్యలో ఇక్కడ బైకులు, ద్విచక్ర వాహనాలతోటి భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కార్ల ర్యాలీ, ఇక్కడ బైక్ ర్యాలీతో కలిపి అమలాపురం వరకు దాదాపుగా 12-13 కిలోమీటర్లు పైగానే ఇక్కడ భారీ ర్యాలీ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో, అలాగే ఇక్కడ మనం కొత్తపేట, అంబాజీపేట, అలాగే రావులపాలెం చూసినట్లయితే భారీ ఫ్లెక్స్లతోటి ఆయన అభిమానులు, అలాగే పార్టీ కూటమి నాయకులు ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడ ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు రావులపాలెం సెంటర్లో ఉన్నాం. మరి కాసేపట్లో అంటే 2 గంటలకల్లా ఇక్కడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, అలాగే ఇక్కడ కాపు జేఏసీ ఆకుల రామకృష్ణ, ఇతర నాయకులతోటి కలిసి ఇక్కడ పల్లంరాజు కూడా ఇక్కడ సానా సతీష్ బాబుని ఇక్కడ స్వాగతం పలుకుతారు. ఇక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వీరిని అభినందిస్తారు. ఇక్కడ కాపు నాయకులు, అలాగే కూటమి నాయకులు, అలాగే జేఏసీ, కాపు జేఏసీ తరపున కూడా ఆయనకి ఘనంగా ఇక్కడ సత్కారం కూడా చేసిన తర్వాత ఇక్కడి నుంచి కార్ల ర్యాలీ బయలుదేరనుంది. అయితే కొత్తపేటలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి ఒక పూలమాల వేసి ఆయన అక్కడ నివాళులు అర్పించడానికి కూడా కొత్తపేటలో ఒక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా కూడా సానా సతీష్ బాబుకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఇక్కడ అభిమానులు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా ఆయన ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అంబాజీపేట నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది అభిమానులు అంబాజీపేట సెంటర్కి చేరుకున్నారు. ఇక్కడ నుంచి బండార్లంక మీదుగా, అలాగే ఎదురుపల్లి, అమలాపురం గడియారం సెంటరు, అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే సత్యనారాయణ గార్డెన్స్కి కూడా ఈ ర్యాలీ జరగనుంది. అయితే 5 గంటలకి వేదిక దగ్గరికి చేరాలనుకున్నప్పటికి కూడా ర్యాలీ భారీగా జరిగే పరిస్థితులు ఉండడం వల్ల చాలా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనా సానా సతీష్ బాబుకు చాలా ఘన స్వాగతం పలికేందుకు, అంటే తొలిసారి రాజ్యసభ, రెండోసారి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఏకగ్రీవంగా రాజ్యసభలో ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఆయన తొలిసారి కోనసీమ జిల్లాకి వస్తున్న నేపథ్యంలో ఈ స్వాగతం ఏర్పాట్లు
ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా కొనసాగుతున్నాయి ఏర్పాట్లు. ఇప్పటికే ఇక్కడ సత్యనారాయణ గార్డెన్స్ లో పూర్తి కావచ్చాయి. ఆయన ఊరేగింపు కోసం ప్రత్యేకమైన పూలరథం కూడా సిద్ధం చేశారు. అదే ప్రస్తుతం అయితే రావులపాలెంలో మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే నేపథ్యంలో ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే నాయకులు చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. శ్రీదేవి. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.